జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. అందరికీ జై భీమ్ నినాద దినోత్సవ శుభాకాంక్షలు. జై భీమ్ ఇది కేవలం 2 పదాలు కాదు, కోట్లాది మంది అణగారిన వర్గాల ఆత్మగౌరవ నినాదం. మరి ఈ విప్లవాత్మక నినాదాన్ని సృష్టించిన ఆ మహనీయుడు ఎవరో తెలుసా? ఆయనే బాబు హరదాస్ లక్ష్మణ్ నగరాలే గారు. ఈరోజు ఆ మహనీయుడు జయంతి సందర్భంగా జనవరి 6వ తేదీ జై భీమ్ నినాద దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మనకంటూ ఒక ఆత్మగౌరవ నినాదం ఉండాలని హరదాస్ గారు భావించారు. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి పేరు మీదుగా జై భీమ్ అని నినాదాన్ని 1935లో రూపొందించారు. అసలు జై భీమ్ అంటే అర్థం ఏమిటి? జై అంటే విజయం, విక్టరీ. భీమ్ అంటే భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. కాబట్టి జై భీమ్ అంటే అంబేద్కర్ సిద్ధాంతాలకు విజయం అని అర్థం. జై భీమ్ అంటే కేవలం ఒక వ్యక్తికి జై కొట్టడం కాదు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి ఉంటామని చెప్పడం. మొదట జై భీమ్ నినాదాన్ని సమతా సైనిక్ దళ్ వాలంటీర్ల మధ్య ప్రవేశపెట్టారు. ఇది నెమ్మదిగా ప్రజల్లోకి వెళ్ళింది. ఒకసారి అంబేద్కర్ గారి సమీక్షంలోనే హరదాస్ గారు జై భీమ్ అని నినాదించగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనందంతో దానిని స్వీకరించారు. అప్పటి నుండి అది అణగారిన వర్గాలకు, బలహీన వర్గాలకు, అంబేద్కర్ అనుచరులకు శక్తిగా మారింది. ఆయన త్యాగానికి నివాళిగా కామెంట్స్లో గట్టిగా జై భీమ్ అని కామెంట్ చేయండి.